నీ శరీరము ప్రభు కనపడుతుందా? దేవుడు నీ హృదయంలోకి రావాలంటే వచ్చటానికి ముందు నీ హృదయ తలుపులు తట్టినప్పుడు నీ హృదయంలో పాపం ఉంటే, నీ హృదయంలో వ్యభిచార ఆలోచన జారత్వం ఉంటే, నీ హృదయం అంతా పాడైపోతే, నీ శరీరం పాడైపోతే దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఒకసారి ఆలోచన చేసావా? దానియేలు భోజనం కోసం శరీరాన్ని అమ్ముకోలేదు. డబ్బుల కోసం ఈ పూట అమ్ముడు పోయేవారు చాలామంది ఉన్నారు. తుచ్చమైన శరీర కోరికల కోసం శరీరాన్ని అమ్ముకుంటున్నారు. తుచ్చమైన మాటల కోసం, స్నేహాల కోసం, ప్రేమ కోసం, బంధాల కోసం దేవుణ్ణి సులువుగా పక్కన పెట్టేస్తున్నారు. దేవుణ్ణి యేసయ్య కాచిన రక్తాన్ని, విలువైన రక్తాన్ని అలాగా పక్కన పెట్టేస్తున్నారు. దేవుని ప్రేమను మర్చిపోయి మనుషుల ప్రేమ అధికమైపోయింది. నీ మీద దేవుని ప్రేమ ఎక్కువ ఉందా? మనుషుల ప్రేమ ఎక్కువ ఉందా? నీ మీద లోక ప్రభావం ఎక్కువ ఉందా? దేవుని ప్రభావం ఎక్కువ ఉందా? నీలో దేవుని మహిమ ఉందా? సాతాను మహిమ ఉందా? నీ చూపులు దేవుని చూపులా? సాతాను చూపులా? నీ చేతులు సాతాను చేతిలో ఉన్న చేతులా? దేవుని చేతిలో ఉన్న చేతులా? నీ హృదయము దేవుని చేత నడిపించబడుతుందా? సాతాను చేత నడిపించబడుతుందా? నీ కను దృష్టి ఎవరు నడిపిస్తున్నారు? నీవు నడిపిస్తున్నావా? సాతాను నడిపిస్తుండా? దేవుని నడిపిస్తుండా? నువ్వు ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావో సమస్తం ఎరిగిన దేవుడు ఒకనొక దినమున నేను లెక్కడక్క ముందే, తిరుపుల్లోకి రాకముందే, నరకానికి పోకముందే, నేడు అను సమయం ఉండగా నువ్వు మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ప్రతిష్టకర జీవితం చేయాలి, లోకానికి మనం వేరే జీవించాలి. నోవాహు ఓడ 6 తుప్పరం నిలబడిందంట. ఆఖరికి నీళ్ల మీద తేలుతూ ప్రతిష్ట గల 6 తుప్పరం నిలబడింది. నీ ఆత్మీయ జీవితంలో, నీ పరుగు పందెములో నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నప్పుడు నీకు ఎన్నో శ్రమలు, పోరాటాలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయి. వచ్చినా కూడా నీవు ప్రభు కొరకు జీవించాలి. శరీర కోరికల్ని ఉపవాసాల చేత, ప్రార్థన చేత, పరిశుద్ధాత్మ సాయం చేత కాల్చి బూడిదగా మార్చాలి. ఈ లోకము, రంగుల లోకం, మాయ ప్రపంచం, సాతానుగాడు ఎవడైతే బలం కనపడుతాడో వాడిని వల వేసి లాగేసుకుంటుండో, పాప భూమిలో పడవేస్తుండో అది నువ్వు గుర్తుపట్టాలి. సంఘములోను నీవు, సహవాసంలోను నీవు, దేవునికి దగ్గరగా ఉన్న నీవు, దేవుణ్ణి ప్రేమించే నీవు, అనేకుల కొరకు విజ్ఞాపన చేసే నీవు, ప్రభు కొరకు పోటపడుతున్న నీవు, ప్రభువే ప్రాణంగా బతికే నీవు. ఒకప్పుడు దేవుడు అంటే నీకు ప్రాణం, ఇప్పుడు లోకం అంటే నీకు ప్రాణం అయిపోయింది. ఒకప్పుడు దేవుని వాక్యం అన్నా, దేవుని పాటలన్నా, సంఘం అన్నా, సహవాసం అన్నా నీకు ఎక్కువ ప్రేమ. ఇప్పుడు లోకం అంటే ప్రేమ, మనుషుల ప్రేమ, మనుషుల మాటల ప్రేమ. వారిని చూడకపోతే ఉండలేకపోతున్నావు, మాట్లాడకుండా ఉండలేకపోతున్నావు. ఒకప్పుడు ప్రార్థన చేయకుండా ఉండలేకపోయిన వ్యక్తివి ఇప్పుడు మనుషులతో మాట్లాడకుండా, నీవు ప్రేమించిన వ్యక్తితో మాట్లాడకుండా, నీకు ఇష్టమైన మనుషులతో మాట్లాడకుండా